సో చూసారుగా ఫ్రెండ్స్, అది ప్రివ్యూ. ఇక్కడ నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం వీడియో. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది అప్పుడు రాజులు కట్టిన కట్టడం ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం చాలా బందోబస్తుగా కొండనే ఒక గోడలా కట్టేశారు వీళ్ళు. అక్కడున్న బండలను యూజ్ చేసుకొని ఒక గోడను నిర్మించారు. పైకి వెళ్దాం. ఇక్కడ చూడండి వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుందో. అక్కడ కొండల మార్గం నుంచి ఆ వాటర్ అనేది వస్తుంది. చూపిస్తాను, ఒక్క నిమిషం దగ్గరికి వెళ్తున్నాను. రాళ్ళు జారుతున్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా ఫ్లో అవుతుంది. ఆ కొండ యొక్క ఇది ఉంటుంది కదా మధ్యలో ప్లేస్లో నుంచి అక్కడ వాటర్ రావడానికి వాళ్ళు ఒక మార్గం అనేది తయారు చేశారు. అది వాటర్ రావడానికి అయిందో తెలీదు, దేనికి తయారు చేసి తెలీదు. అక్కడి నుంచి వాటర్ అయితే వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఇలా ఫ్లో అవుతూ కిందకి అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. కింద అక్కడ చూపించాను కదా మీకు కాలువ, అక్కడి నుంచి కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైకి వెళ్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు గోడ మధ్యలో మార్గం అంటే దారి. చాలా బాగుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే హైలైట్ ఉంది. చూడాలని ప్లేస్ ఇది, చూడాల్సిన ప్లేస్ నిజంగా చెప్పాలనుకుంటే. అసలు కట్టడం అనేది హైలైట్ అసలు. ఇంకా అసలు ముందుకు వెళ్దాం, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్టారు వీళ్ళు గోడలు. హైలైట్ అసలు. ఇక్కడున్న బండలను ఉపయోగించుకొని ఒక గోడని నిర్మించారు. సూపర్. లొకేషన్ అయితే హైలైట్ ఉంది అసలు నిజంగా చెప్పాలనుకుంటే. నైస్ అసలు. కట్టిన చెట్లు, చూడాల్సిన లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. సూపర్ ఉంది అసలు. నాకైతే మాటల్లో చెప్పలేను, అలా ఉంది. మీరు కళ్ళారా చూస్తే కానీ నమ్మరు, అలా ఉంటుంది ప్లేస్ అక్కడ. నిజంగా ప్రశాంతమైన వాతావరణం. నైస్. పదండి ముందుకెళ్ళి ఏమి ఉన్నాయి చూద్దాం. మొత్తానికి పులిహోర అయింది ఫ్రెండ్స్. దోవ మర్చిపోయాం మేము. ఎట్టేలాలు అర్థం కావట్లేదు. చూస్తుంటే లోపలికి వచ్చేసాము చెట్లలోకి. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఏం కనిపించట్లేదు మాకు దారి అనేది. సరే పదండి ముందుకే వెళ్ళి చూద్దాం, ఏమన్నా కనిపించవచ్చు. ఏంటి అసలు ఇది, ఈ రాళ్ళు, ఇది కథ. కనీసం మనుషులు వెళ్ళిన జాడ కూడా కనిపించట్లేదు. మేము ఒక నీటి దారిని పట్టుకొని వెళ్ళిపోతున్నట్టున్నది పైకి. మేము ఇక్కడికి రావడం ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం. కానీ ఉదయగిరి కొండ గురించి ఇక్కడే ఉంటాం కాబట్టి తెలుసు కొంతవరకు. అయితే పెద్దవాళ్ళు కూడా చెప్తారు దీని గురించి, కథలు చెప్పుకుంటారు. ఉదయగిరి కొండ అంటే హిస్టరీకి మొదటి పేరు అని చెప్పుకోవచ్చు. అలా తెలుసుకున్నాం. ఏదో మాకు తెలిసినంత ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మొత్తానికి దోవ మర్చిపోయాము. కిందకి వెళ్ళి ఏదైనా ప్రయత్నిద్దాం, ఏదైనా మార్గం ఉంటుందేమో. కిందంటే మరీ అంత కిందకి కదా. కిందకి వచ్చేటప్పుడు పైకి మెట్లు చూసాం, అదేనేమో అని నాకు డౌట్ పడుతుంది. కిందకి వెళ్ళి నాకు వీడియో కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. ఎస్ కరెక్టే. ఇందాక ఇక్కడే చూసా ఫ్రెండ్స్, మెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి పైకి వెళ్ళాలి నాకు తెలుసు. ఇందాకేదో మర్చిపోయి అటు వెళ్ళిపోయాం. అటు పైకి దోవ ఉందనుకున్నాం, ఇటు వెళ్ళాలి అసలు లేకపోతే అయితే పైకి. అదండి వెళ్దాం.
మొత్తం పులిహార చేసేసాం. నిజంగా దోమ మర్చిపోయామేమో అనిపించింది. ఇంకా మమ్మల్ని తీసుకురావడానికి ఎవరైనా రావాలేమో అని భయపడ్డాం. సరే మొత్తానికైతే దారి కనిపించేసింది. పదండి ఎక్కేద్దాం పైకి. లెట్స్ గో. సో మొత్తానికి అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా పైకి వెళ్తాం. అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. కనిపిస్తున్నానా? అక్కడ ఇంకా మంచి మంచి కట్టడాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వచ్చేసరికి మా పని అయిపోయింది ఫ్రెండ్స్. చాలా కసి వచ్చేస్తుంది. ఇంకా పైకి వెళ్తాం. రండి వెళ్తాం. చూడండి ఇదే ఫ్రెండ్స్ బురుజు, మొదటి బురుజు. కొండపైకి వెళ్ళినప్పుడు ఎవరైనా మాకు మొదటి బురుజు, దీన్ని బురుజనే అంటారు. అంటే ఏంటో కూడా దీన్ని బురుజనే అంటారు తెలుసు. చూడండి ఇదే కొండపైకి వెళ్ళే ఫస్ట్ ఎంట్రన్స్. ఇప్పటిదాకా రిస్క్ చేసాం, ఇంకా రిస్క్ చేయాలి. ఇంకా పైకి వెళ్తాం, బాగా చూపిస్తాం. మా మొబైల్లో ఛార్జింగ్ ఉన్నంత వరకు చూపిస్తాం ఫ్రెండ్స్. పదండి. లోపల చాలా బందోబస్తు గోడ అనేది చాలా పెద్ద గోడ కట్టారు ఫ్రెండ్స్. చాలా వెడల్పు ఉంటుంది ఇది. ఇక్కడ అటు ఇటు 2 గోడలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఖాళీ స్థలం. చాలా బాగుంది, విశాలమైన ప్లేస్, ప్రాంతం. ఇంకా పైకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అదంతా ఎక్కేసి వచ్చాక పని అయిపోయింది. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చొని తర్వాత పైకి వెళ్తాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్తాం. ఎక్కువ మాకు సమయం లేదు, మళ్ళీ కిందకి రావాలి కదా. ఇక్కడ మీకు కొంచెం వ్యూ చూపిస్తాం. కాసేపు వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, గోడ ఉంది కదా, ఇది కట్టిన గోడలు ఇవి. చాలా అందంగా ఉంది ఇక్కడ. హైలైటింగ్గా అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఖాళీ స్థలం అంతా ఏంటో మీకు తెలుసా? దీన్నే గుర్రపు శాల అంటారు. ఇప్పుడంటే చెట్లు మొలిసాయి, అప్పట్లో చాలా అందంగా ఉండేది కాబట్టి దీన్ని గుర్రపు శాల అనేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ గుర్రాలని కట్టేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడే. అంటే యుద్ధానికి ట్రైనింగ్ ఇస్తారు కదా, అదంతా ఇక్కడే జరిగేది. ఈ ఖాళీ ప్లేస్లో అప్పట్లో గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చి వాటికి అంటే ఆహారం ఇలాంటివి అందించేవారు. అందుకని ఈ ప్లేస్కి గుర్రపు శాల అని పేరు పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కోట ఉంది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. నిజంగా చెప్పాలంటే బ్యూటిఫుల్ లొకేషన్. పదండి వెళ్ళి చూద్దాం అక్కడికి.
ఇది ఫ్రెండ్స్ రిస్క్ చేయడం అంటే ఎంత రిస్క్ చేసి వచ్చామంటే అంత రిస్క్ చేసాం ఇద్దరమే. నాకైతే చాలా భయం వేసింది. మొత్తానికి ఇక్కడ చేరుకున్నాం. ఇంకా ముందుంది, వెళ్ళాలని అనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసాము, అది అయిపోయింది. రెండోది ఇక్కడ నుంచి అంత అడవిలో వచ్చామంటే లోపల వచ్చాము. చాలా భయం వేస్తుంది, ఏమునేది కూడా తెలియట్లేదు, అంత డేంజర్ ప్లేస్. కానీ మేము వచ్చాము మీకోసం, మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి. ఇంకా మేము వస్తాం, వాళ్ళని సపోర్ట్ చేయండి బాగా ప్లీజ్. బంగాళం కోసం చూడడం గుంతలు, గుప్త నిధులు, ఎన్నో గుప్త నిధులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఎవరికి తెలియదు, కొంతమంది దోచుకున్నారు, ఎవరికి తెలియదు. అంత శ్రీకృష్ణదేవరాయల పరిపాలన అంటే ఒక రేంజ్. చూడండి ఎలా మేము వచ్చేసాం ఫ్రెండ్స్, పైకి చేరుకున్నాము. చూడండి మేము ఎంత ఎత్తులో ఉన్నామంటే మీరే ఊహించండి. ఇంత పైకి వచ్చేసాం కేవలం మీకోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం. ఎంత కష్టపడి వచ్చామంటే అంత కష్టపడి వచ్చాము. చూడండి ఇటు సైడు ఇది, ఇక్కడ రాజులు చేసిన యుద్ధ భూమి ఇదంతా. ఇక్కడ దాకైతే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఇక్కడ బోర్డు రాశాడు వాడు, దారి బాగోలేదు, నాట్ సేఫ్ అని కొంతమంది ఇక్కడ రాశారు. అంటే ఆల్రెడీ వెళ్ళుంటారు కదా, వాళ్ళు రాశారు. అయినా సరే మేము దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నాం, రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాం. పదండి, ఏది జరిగితే అది జరిగింది, వెళ్దాం ముందుకైతే. ఈ నిజంగా అయితే చెప్పాలంటే ఇక్కడ నిజంగానే దోవ అయితే లేదు ఫ్రెండ్స్, మొత్తం చెట్లు అన్నీ ఉన్నాయి, దారి మాత్రం లేదు. వెళ్దాం ముందుకి, చూద్దాం ఎంతవరకు వెళ్తాము, అసలు ఏంటి అనేది, పైన ఏముంది, ఇంకొంచెం వెళ్ళడానికి ట్రై చేద్దాం. అదండి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ దారి మర్చిపోయాం. అక్కడ అందరు రాసిన బోర్డును కూడా లెక్క చేయకుండా వచ్చేసాం, దారి అయితే మర్చిపోయాం. ఎవరు గైడెన్స్ కూడా లేదు మాకు ముందే, ఇద్దరమే వచ్చేసాం. ఏది జరిగితే అది జరిగిందని. కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేద్దాం, ఏమో దారి కనిపిస్తుందేమో, అక్కడి నుంచి మనం వీడియో కంటిన్యూ చేద్దాం. లేకుంటే ఏం చేయాలనేది ముందుకెళ్ళి ఆలోచిద్దాం. కదండి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో ఫుల్ లెంత్ అయింది, ఇక్కడ నుంచి రూట్ కూడా కనిపించట్లేదు, చాలా భయంకరంగా ఉంది. వెళ్ళిపోతున్నాము, ఇప్పటికే చాలా రిస్క్ తీసుకున్నాము. ఇక మాకు నుంచి అవ్వాల, అక్కడ మాకు పాము కూడా కనిపించింది, చాలా భయం వేసింది. రిస్క్ తీసుకోలేక వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఎవరూ లేరు.
సెంటర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెహికల్ కూడా లేదు, మేము అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సెంటర్కి వెళ్ళేసి ఏదైనా వెహికల్ ఉంటే చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. మా వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్ని బట్టి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలము. మీకోసం మేము ఎంత సాహసమైనా చేయగలం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇస్తే చాలు మాకు. సో మీరెంత సపోర్ట్ ఇస్తే మేము అంత మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.